హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు హరీస్ ఈ డైరీ. నేను రీసెంట్గా మా వారి పుట్టినరోజుకి ఈ బటర్ స్కాచ్ కేక్ ఇంట్లోనే తయారు చేశాను. అది ఎలా చేశాను ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి 1/2 కప్పు బెల్లం పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం ప్లేస్లో పంచదార అయినా వాడుకోవచ్చు, పర్వాలేదు. నా దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంది కాబట్టి నేను దాంతో కలుపుకుంటున్నాను. ఇది లేకపోతే హ్యాండ్ విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వాసన ఎక్కువ లేని ఆయిల్ని ఒక 1/2 కప్పు వేసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను 1/2 కప్పు. నూనె కలిసేంత వరకు ఒక 2 మినిట్స్ బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకొని దాన్ని కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. నేను బటర్ స్కాచ్ కేక్ చేస్తున్నాను కాబట్టి బటర్ స్కాచ్ ఎసెన్స్ ఒక 1 స్పూన్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు ఏ ఫ్లేవర్ కేక్ చేస్తున్నారో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ ఈజీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అది కూడా వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు జల్లెడ్ లాంటిది ఏదన్నా పెట్టుకొని 1.5 కప్పు గోధుమ పిండి వేసుకొని దాంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అని దొరుకుతుంది బయట సూపర్ మార్కెట్స్లో, అది కూడా వేసుకొని పిండిని బాగా జల్లించుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా వాడచ్చు. నేనైతే గోధుమ పిండి వాడుతున్నాను. దీన్ని బాగా జల్లించుకున్న తర్వాత ఇలాంటి స్పూన్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఒకటే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి. ఇన్ కేస్ గట్టిగా అనిపిస్తే మధ్య మధ్యలో కాచి చల్లార్చిన పాలు పోసుకొని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఉప్పుని నీట్గా ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ వేడి చేసుకోవాలి. ఇది వేడయ్యే లోపు కుక్కర్లో బటర్ పేపర్ వేసుకొని ఇందాక కలుపుకున్న పిండిని ఇందులో వేసుకొని ఇలా డ్యాప్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కుక్కర్కి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని లైట్గా పొడిపిండి చల్లుకొని కేక్ బ్యాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ లేకుండా ఒక 25 నుంచి 30 నిమిషాలు ఉప్పు వేసి వేడి చేసుకున్న ప్యాన్లో పెట్టి లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. అరగంట తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి కేక్ కుక్ అయిందా లేదా అని చెప్పి ఏదైనా పుల్ల కానీ స్పూన్ కానీ గుచ్చి చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఆరబెట్టుకోవాలి. కేక్ ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి కేక్ డెకరేషన్ పార్ట్ మాత్రం నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియోలో ఓన్లీ కేక్ ఎలా చేయాలి అన్నది చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోకండి.